మీరు అవునన్నా కాదన్నా మీనరాశి వారికి ఏప్రిల్ నెల రెండో వారంలో ఈ పేరు గల స్త్రీ కారణంగా 4 అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. మీ జీవితానికి సంబంధించిన పెద్ద మలుపు రాబోతూ ఉంది. మీరు అవునన్నా కాదన్నా మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, ఏప్రిల్ నెల రెండో వారంలో వీరికి ఏ స్త్రీ కారణంగా వీరి జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే వీరు చూడబోతూ ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశి వారికి సమయం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొంచెం ఆచితూచి అడుగేయాల్సి ఉంటుంది. ప్రారంభించిపోయే పనులలో ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. అనవసరమైన కలహాలతో సమయాన్ని అసలు వృధా చేయనివ్వకండి. దుర్గాదేవిని పూజిస్తే మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ పెరుగల స్త్రీ కారణంగా వీరి జీవితంలో 4 అద్భుతమైన మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయి. తెలుగు అక్షరం సా అనే అక్షరంతో, ఇంగ్లీషు అక్షరం ఎస్ అనే అక్షరంతో, వీటితో పేరు మొదలయ్యేటటువంటి స్త్రీ కారణంగా వీరి జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే ఈ సమయంలో మీనరాశి వారు చూడబోతూ ఉన్నారు. ఆ స్త్రీని మాత్రం మీరు ఈ సమయంలో జీవితంలో అసలు విడిచిపెట్టకూడదు. ముఖ్యమైన వ్యవహారాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ముందుకు సాగితే మేలు జరుగుతుంది. విజయానికి ఆటంకం కలగకుండా చూసుకోవాలి. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. అనుభవజ్ఞులు సలహాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి. ఉత్సాహంగా పనిచేయాలి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మీ పైవారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. స్థిరాస్తికి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. మన పక్కనే ఉండి ఇబ్బందులు కలిగించేవారు ఉన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కొన్ని సందర్భాల్లో ముక్కుసూటిగా వ్యవహరించడమే మేలు. ఇష్టదేవత ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. మీరు ఇప్పటివరకు ఊహించలేని మార్పులు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఆర్థికంగా కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు మంచి ఆర్థిక వృద్ధి అనేది ఉంటుంది. మరియు మీ స్నేహితులు లేదా బంధువుల నుండి మీకు కొంత ఊహించని డబ్బు కూడా లభిస్తుంది. ఈ నెల 3వ వారం లేదా 4వ వారంలో ప్రయాణం సూచింపబడుతుంది. ఈ నెల మొదటిలో ఖర్చులను నిర్వహించడానికి మీరు మీ యొక్క స్నేహితులు లేదా బంధువుల నుండి డబ్బు కూడా అప్పుగా తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఈ సమయం ఆరోగ్యపరంగా ఈ నెల చాలా సాధారణంగా ఉంటుంది. సూర్యుడు మొదటి ఇంటి గుండా సంచారం చేయడం వలన మీకు తల, గుండె మరియు రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. ఈ నెల 2వ భాగంలో మీరు ఆరోగ్య సమస్యల నుండి కూడా కోలుకుంటారు. మీరు చర్మం, నరాలు మరియు మర్మావ్యాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలతో కూడా బాధింపబడవచ్చు. కుటుంబ పరంగా మీకు మీ జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు లేదా అపార్థాలు కలిగి ఉంటారు. సూర్యుడి సంచారం మిమ్మల్ని దూకుడుగా మరియు మొండిగా కూడా మార్చవచ్చు. ఫలితంగా మీ కుటుంబ సభ్యులతో మీకు కొన్ని సమస్యలు కూడా కలగవచ్చు. ఈ సమస్యను మీరు అధిగమించడానికి కొంచెం ఓపికగా ఉండడానికి మరియు తక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. నెల 2వ భాగంలో మీ జీవిత భాగస్వామికి కొన్ని ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. వ్యాపారంలో ఉన్నవారికి ఈ నెల పరిపూర్ణ అభివృద్ధి ఉంటుంది. మీరు డబ్బు పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నట్లయితే కనుక 3వ వారం వరకు కూడా వేచి ఉండడం మంచిది. భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించడానికి ఇది మంచి సమయంగా కూడా చెప్పవచ్చు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మీనరాశికి సంబంధించినటువంటి వారికి
గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదు. వీరు చూడడానికి చాలా ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు. మీన రాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలను వీరు కలిగి ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే కూడా వీరికి చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ చాలా ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి. వీరు ఒక్కరూ స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు. మొదలుపెట్టిన పనిని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం ఉండదు. వీరికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి. పనులను వేగంగా చేయలేని ఆలోచన ఎంతగా ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం అయితే వీరిలో ఉండదు. పై పని చూసి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల స్వభావము అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు. మీన రాశి వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది, సమూల మార్పును తెస్తుంది. వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని చూపిస్తారు. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా కూడా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో వీరు మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వలన, అతివేగంగా తొందరగా చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారు. ఈ రాశి వారి జన్మించినటువంటి వారు ప్రశాంత మనస్సును కలిగి ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వచ్చినది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా వారు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు. ఈ రాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు. ఈ మీన రాశికి సంబంధించినటువంటి వారికి ఉత్తరభద్ర నక్షత్రానికి అధిపతి శని కావున వీరు నీలం ధరిస్తే మంచిది. ధరించే ముందు మీ జాతకాన్ని ఒక జ్యోతిష్యుడికి చూపించుకొని ఆయన సలహా మేరకు ధరిస్తే మంచిది. ఈ రత్నాన్ని వెండిలో మధ్య వెలుగు ధరించాలి. మీనరాశికి అధిపతి గురువు కావున కనకపుష్య రాగాన్ని ధరించాలి. కనకపుష్య రాగాన్ని బంగారంలో చూపుడు వెలుగు ధరించాలి. రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు కావున జాతి పచ్చ ధరిస్తే చాలా మంచిది. జాతి పచ్చను బంగారంలో చిటికని వెలుగు ధరించిన వీరికి అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. చూసారు కదండి, మీన రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.